ఎందుకు జపాన్ భారతీయ కంపెనీలని ఒకదాని తర్వాత ఒకటి నిశ్శబ్దంగా కొనేసుకుంటూ వెళ్ళిపోతుంది? మనం దీన్ని అభివృద్ధి అని పిలుస్తున్నాం. ఇది నిజంగా ఎదుగుదలేనా, లేదంటే మనపై నియంత్రణకి మొదలా? మీకు గుర్తుందా, 2020 జూన్ 29న భారత్ చైనాకి సంబంధించిన 300 కంపెనీల పైగా నిషేధం విధించింది. టిక్ టాక్ వంటి యాప్లు ఆగిపోయాయి. 29 जून 2020 इंडिया ने 300 चाइनीज कंपनीज को बैन कर दिया. TikTok, the Chinese video sharing platform that was banned in India. 224 plus apps being banned. India has twisted China's economic arm. భారత్ లో చైనీస్ ప్రభావం తగ్గిందని అందరూ సంతోషించారు. కానీ అదే నెలలో మరో దేశం ఎలాంటి వార్తల్లో నిలవకుండా నిశ్శబ్దంగా భారతీయ కంపెనీల్లో వాటాని కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అదే జపాన్. భారత ఆర్థిక పటాన్ని గమనిస్తే బ్యాంకింగ్, ఐటీ, లాజిస్టిక్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, ఇలా ప్రతి కీలక రంగంలో జపాన్ నిధులు వేగంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పేరు చెప్తా. నిస్సే ఇండియా ఈక్విటీ ఫండ్, నిప్పన్ ఇండియా ETF వంటి అనేక మ్యూచువల్ ఫండ్స్ ను కేవలం భారత్ లో పెట్టుబడి పెట్టడానికే జపాన్ సంస్థలు సృష్టించాయి. జపాన్ ఈ రోజు భారత్ లో 4వ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారి. గత కొన్నేళ్లలో మన దేశంలో జపాన్ వాటా 11 రెట్లు పెరిగింది. ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఓలా, అన్అకాడమీ, మీషో, ఎలక్ట్రిక్స్, మీరివి భారతీయ యాప్స్ అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి ఇందులో మన దేశానికి రావాల్సిన వాటా కంటే జపాన్కి వెళ్లే వాటా ఎక్కువగా ఉంది. జపాన్ కి చెందినటువంటి సాఫ్ట్ బ్యాంక్ వంటి సంస్థలు మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. జపాన్ అత్యంత ప్రమాదకరంగా భారత్ లోని అతి కీలకమైన రంగాల్లోకి ప్రవేశించింది. ఇది భారతీయ ఆర్థిక స్వేచ్ఛకి ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది. 1998లో ఇండోనేషియాలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఇండోనేషియాకి చెందిన రూపాయి విలువ ఒక్కసారిగా 80% పడిపోయింది. ఏం చేయాలో తెలియక దేశం మోకాళ్లపై నిలబడింది. జకార్తా వీధుల్లో అల్లర్లు చెలరేగాయి. వేలాది దుకాణాలు తగలబడ్డాయి. లక్షలాది మంది మరణించారు. ఇది కేవలం అల్లర్లు కాదు, ఆర్థిక నిర్లక్ష్యం వల్ల జరిగిన వినాశనం. ఒకసారి ఊహించుకోండి, ఈ రోజు మీ జేబులో 100 రూపాయలుంటే రేపు పొద్దున్నే లేచేసరికి దాని విలువ 15 రూపాయలు పడిపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు ఇండోనేషియా పరిస్థితి కూడా అదే. 1990లో ఇండోనేషియా ఒక సక్సెస్ స్టోరీలా కనిపించింది. జపాన్, అమెరికా, యూరప్ దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. కానీ అక్కడ ఒక లోపం ఉంది. ఆ అభివృద్ధి అంతా విదేశీ పెట్టుబడులు మరియు అప్పుల మీద ఆధారపడి ఉంది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వాళ్ళ డబ్బుని వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. కేవలం $10 బిలియన్ వెనక్కి వెళ్ళగానే దేశ ఆర్థిక వ్యవస్థ 13% పతనమైపోయింది. కరెన్సీ విలువ 80% పడిపోయింది. బ్యాంకులు మూతపడ్డాయి. కంపెనీలు నాశనమయ్యాయి. లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. ద్రవ్యోల్బణం 65% దాటింది. ఇంధనం, మందుల ధరలు 3 రెట్లు పెరిగాయి. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి చైనీస్ ఇండోనేషియన్ కమిటీని బలి పశువుని చేశారు. దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఇండోనేషియా పతనం మనం చెప్పలేని ఒక తీవ్రమైన ఉదాహరణే కావచ్చు. కానీ అది ఒక ప్రాథమిక రిస్క్ ని ప్రపంచానికి చూపించింది. ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ ఒక మాట అన్నారు, నేను కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను. నేను చేసే పనుల వల్ల వచ్చే సామాజిక పరిణామాలను నేను పట్టించుకోను అన్నాడు. ఇక్కడ మనకి ఇబ్బంది కలిగించే ఒక ప్రశ్న మన మనసును తవ్వుతుంది. జపాన్ నుండి వస్తున్న పెట్టుబడులు కేవలం అభివృద్ధిని తెస్తున్నాయా, లేక భారత్ లో ఒక అదృశ్య బలహీనతను నిర్మిస్తున్నాయా? మన చరిత్ర కాలం నాటి నుండి మనం చూస్తూనే వస్తున్నాం. మొదట ఇతర దేశాల నుండి పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత వాటి ప్రభావం మన దేశంపై చూపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాకు అవసరం అని చెప్పి నియంత్రణ మొదలు పెడతారు. బ్రిటిష్ వారు కూడా మొదట వ్యాపారం చేయడానికే వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదట్లో సైన్యం లేదు, కేవలం పెట్టుబడి మాత్రమే ఉంది. కానీ కొన్నేళ్లలో మన దేశం ఏమైందో మనందరికీ తెలుసు. జలియన్ వాలాబాగ్ వంటి సంఘటనలు గుర్తు చేసుకోండి ఒకసారి. కానీ నిజానికి బ్రిటన్ లాగా కాకుండా జపాన్ వైపు చూస్తే వారి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. జపాన్ ప్రస్తుతం కొంచెం వింతగా ప్రవర్తిస్తుంది. మీరు నమ్మరు, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కార్ల కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్స్ తో పోరాడుతుంటే జపాన్ లో మాత్రం వింతగా అన్నిటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బియ్యం ధరలు, రెస్టారెంట్ భోజనాలు, చివరికి యూనిక్లో, మూజీ వంటి గ్లోబల్ బ్రాండ్లు కూడా తమ ధరలని 30 నుండి 35% తగ్గించాయి. ఇది కేవలం పైకి కనిపిస్తున్న సమస్య మాత్రమే కాదు, దీని వెనుక చాలా లోతైన కారణం కూడా ఉంది. దీనికి పునాది 1989లోనే పడింది. జపాన్ స్టాక్ మార్కెట్ ఉంది కదా, నిక్కీ, అది మన సెన్సెక్స్ లాంటిది అనమాట. మీరు 1989లో అంటే దీని పీక్స్ టైంలో
అక్కడ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ పెట్టిన పెట్టుబడి తిరిగి రావడానికే మీకు 30 ఏళ్లు పట్టి ఉండేది. దాని నుండి వచ్చే లాభాల సంగతి పక్కకు పెడితే మీ అసలు డబ్బు రావడాన్నే గగనమయ్యేది. ఒకప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఈ రోజు ఎందుకు ఇలా ఉంది? ప్రజలు ఎందుకు ఖర్చు చేయడం లేదు? అభివృద్ధి గత 30 ఏళ్లుగా ఎందుకు ఆగిపోయింది? 1980 కాలంలో జపాన్ ఒక ఎదురులేని శక్తిగా నిలబడింది. వారి ఆర్థిక వ్యవస్థ ఒక ఫ్లై వీల్ లా వారి చుట్టూతనే తిరిగేది. వేగవంతమైన వృద్ధి వల్ల భారీగా నిధులు రావడం, భూముల ధరలు, స్టాక్ మార్కెట్లు ఆకాశాన్ని తాకడం, ఇలా బ్యాంకులు కూడా లోన్లు భారీగా ఇచ్చాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరిగెత్తింది. కానీ 1990లో ఈ బబుల్ ఒక్కసారిగా పగిలిపోయింది. భూములు, ఆస్తుల ధరలు పూర్తిగా పడిపోయాయి. ప్రజలు లోన్లు కట్టలేకపోయారు. బ్యాంకుల డబ్బు ఇరుక్కుపోయింది. కుదువపెట్టిన ఆస్తుల విలువ లోన్ కంటే తక్కువైపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. దీన్నే జపాన్ లాస్ట్ డికేడ్ అంటారు. ఆ కాలంలో జపాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే దాదాపుగా 3500 మంది కేవలం ఆర్థిక కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారు. యమాయిచి సెక్యూరిటీ వంటి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు టీవీల ముందుకొచ్చి ఏడ్చే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం ఈ పరిస్థితిని అంతటిని మార్చడానికి వడ్డీ రేటు 0 చేసింది. డబ్బును భారీగా ప్రింట్ చేసింది. కానీ ప్రజలకి మార్కెట్ మీద నమ్మకం పోవడంతో వారి అప్పులు తీసుకోవడం, ఖర్చు చేయడం ఆపేశారు. దీనివల్ల ఇన్వెస్టర్లు జపాన్ నుండి డబ్బు తీసి అమెరికా వంటి దేశాల్లో పెట్టారు. దీన్నే ఎన్ క్యారీ ట్రేడ్ అంటారు. దీని ఫలితంగా జపాన్లోని ఎన్ విలువ పడిపోయింది. 2024 నాటికి $1కి 160 యెన్ల వరకు చేరింది. దిగుమతులు చాలా ఎక్కువైపోయాయి. సామాన్య ప్రజలపై భారం పెరిగింది. ఎగుమతిదారులకి కొంత లాభం కలిగినా కూడా ఆహారం, ఇంధనం ధరలు పెరగడం వల్ల జపనీస్ కన్స్యూమర్స్ ఇబ్బంది పడ్డారు. ఇక్కడ మరో పెద్ద సమస్య ఏంటంటే ప్రజలు ఖర్చు చేయడం పూర్తిగా ఆపేశారు. రేపు వస్తువుల ధరలు తగ్గుతాయనే ఆశతో ఈ రోజు కొనడమే మానేశారు. దీనివల్ల డిమాండ్ తగ్గి కంపెనీల ధరలు తగ్గాల్సి వచ్చింది. ఫలితంగా లాభాలు తగ్గి జీతాలు కూడా పెరగవు. దీన్నే లాంగ్ టర్మ్ డిప్లేషన్ అంటారు. ప్రపంచంలోని వాషింగ్టన్, బీజింగ్, సింగపూర్, ముంబై వంటి నగరాల్లో ఆస్తుల ధరలు పెరిగితే జపాన్లో మాత్రం 1990లో ఉన్న పీక్ స్థాయికి ఇప్పటికీ కూడా చేరలేదు. అన్ని రంగాల్లో డిమాండ్ పడిపోయింది. 2020 నాటికి గృహ అవసరాల డిమాండ్ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. వీటన్నిటికీ తోడు జపాన్లో పెరుగుతున్న వృద్ధ సమస్య మరో పెద్ద సమస్య. 2024 డేటా ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ పుట్టినప్పుడు 2 వ్యక్తులు చనిపోతున్నారు. జనాభా సహజంగానే తగ్గిపోతున్నారు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? జపాన్లో 30% మంది 65 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. జపాన్లోని ప్రతి 7 ఉద్యోగుల్లో ఒకరు రిటైర్మెంట్ లోనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం విదేశీ వారిని ఆహ్వానించడానికి ప్రయత్నించినా కూడా అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 1980 నుండి 2021 వరకు జపాన్ వచ్చిన విదేశీయుల కంటే కూడా అక్కడ ఉన్నవారు వెనక్కి వెళ్ళిపోయేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకే ప్రజలు జపాన్ కంటే కూడా అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్ళడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. జపాన్ లో ఒక వింత సమస్య ఉంది. ఎంతో మంది విదేశీయులు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు. మరి ఈ రోజు జపాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? జపాన్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికత, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆస్తులు ఉన్నప్పటికీ లోపల ఎక్కడో చిన్న పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇవి జపాన్ ఆర్థిక వేగాన్ని తగ్గిస్తున్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థలో సామర్థ్యం ఉంది, కానీ డిమాండ్ లేదు. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే జపాన్ పని విభాగంలోని యువత తగ్గిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధులు ఉన్న ఏకైక దేశం జపాన్. అయితే జపాన్ వద్ద ఉన్న మరో పెద్ద శక్తి వారి సేవింగ్స్ రేట్. ప్రపంచంలోనే అత్యధికంగా 25 నుండి 30% పొదుపు చేసే దేశం ఏకైక దేశం ఓన్లీ జపాన్ మాత్రమే. ప్రతి 100 రూపాయల ఆదాయంలో 25% పొదుపు చేస్తారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం ఇంతలా పొదుపు చేయడం అంటే అది చాలా ఎక్కువే. కానీ సమస్య ఏంటంటే జపాన్లో అంత డబ్బుని తిరిగి పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశాలు లేవు. దాంతో జపనీస్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులని బయటి దేశాలకి తరలిస్తున్నారు. మరి వారందరికీ ఇండియానే ఎందుకు ఆప్షన్ గా కనిపిస్తుంది? ఎందుకంటే భారత్ ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన దశలో ఉంది. జపాన్ ఒక ముసలి వ్యాపారి లాంటిది. ఆస్తులు, భద్రత అన్నీ ఉన్నాయి, కానీ వృద్ధి లేదు. మన భారత్ ఒక యువ పారిశ్రామికవేత్త లాంటిది. ఆస్తులు తక్కువైనా పనిచేసే శక్తి, రిస్క్ తీసుకునే తత్వం, ఏదో సాధించాలనే ఆకలి ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఎప్పుడు స్థిరత్వం కంటే వేగంగా పెరిగే మార్కెట్నే కోరుకుంటారు. భారత్లో 65% జనాభా 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇది చాలా పెద్ద పని శక్తి మరియు
వినియోగ మార్కెట్ కూడా. ఆర్థికంగా జపాన్ వృద్ధి కోసం పోరాడుతుంటే భారత్ మాత్రం వేగంగా దూసుకెళ్తుంది. గత 10 ఏళ్లలో భారత వృద్ధి రెట్టింపైంది. మనం టాప్ 10 నుండి టాప్ 5 ఆర్థిక వ్యవస్థ జాబితాలోకి చేరాం. మనం రియల్ ఎస్టేట్ రంగం కూడా 6 నుంచి 7.5% వృద్ధిని సాధిస్తోంది. ఇది అమెరికా, సింగపూర్ వంటి దేశాల కంటే కూడా మెరుగైంది. భారత్లో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా మార్కెట్కి ఒక పెద్ద బలం. 2030 నాటికి మరో 10 కోట్ల మంది మధ్యతరగతిలో చేరబోతున్నారు. మధ్యతరగతి పెరగడం అంటే కేవలం జనాభా పెరగడం మాత్రమే కాదు, కార్లు, ఇల్లు, గ్యాడ్జెట్ల వంటి వస్తువుల వినియోగం పెరగడం. ఇది జపాన్ లాంటి పారిశ్రామిక దేశాలకి ఒక బంగారు గని లాంటిది. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఒక మాట అన్నారు, గుర్తుందా? భారత్ ఆవిష్కరిస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు, భారత్తో కలిసి ఎవరు ఆవిష్కరిస్తారు అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, క్యాపిటల్ సర్ప్లస్ జపాన్కి అంటే ఎక్కువ డబ్బులున్న జపాన్కి క్యాపిటల్ హంగ్రీ భారత్కి తోడైంది. అంటే ఎక్కువ పెట్టుబడులు కావాల్సిన భారత్కి తోడైంది. ధరలు తగ్గుతున్న జపాన్కి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న భారత్ అవసరం. ఈ కూటమి అనుకోకుండా జరిగింది కాదు, ఇది చారిత్రాత్మక అవసరం. భారత్ జపాన్ బంధానికి ఆర్థిక కారణాలే కాకుండా జియో పాలిటిక్స్ కూడా ఒక ప్రధాన కారణం. జపాన్పై చైనా ఒత్తిడి గత కొన్నేళ్లుగా పెరుగుతుంది. ముఖ్యంగా సెన్కాకు ద్వీపుల విషయంలో చైనాకి జపాన్కి మధ్య తీవ్ర వివాదం ఉంది. చైనీస్ కోస్ట్ గార్డ్ నౌకలు నిరంతరం జపాన్ జలాల్లోకి చొరబడుతున్నాయి. దీనికి తోడు రష్యా కూడా చైనాతో కలిసి జపాన్ సమీపంలో సైనిక విన్యాసాలు చేస్తుంది. కానీ ఇక్కడ వింతేంటంటే, జపాన్కి చైనా నుండి ముప్పుంది. అదే సమయంలో చైనానే జపాన్కి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. వేలాది జపనీస్ కంపెనీలు చైనాలో ఉన్నాయి. జపాన్ ఎగుమతుల కంటే దిగుమతుల కోసమే చైనాపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన జపాన్ ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంది. చైనా నుండి తమ తయారీ యూనిట్లని భారత్ మరియు ఆగ్నేయాసియా దేశాలకి మార్చడానికి జపనీస్ కంపెనీలకి $2.2 బిలియన్ ప్యాకేజీని ప్రకటించింది. అంటే జియో పాలిటికల్గా చైనా జపాన్ని భారత్కి మరింత దగ్గర చేస్తుంది. గడిచిన 3 ఏళ్లలో చైనా దిగుమతులపై జపాన్ ఆధారపడడం దాదాపుగా రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనాతో ఆర్థిక భాగస్వామ్యం అనేది ఒక 2 ఇంచుల కత్తి వంటిది. సంబంధాలు దెబ్బతినగానే చైనా ఆర్థిక ఒత్తిడి ప్రయోగిస్తుంది. జపనీస్ సీ ఫుడ్ దిగుమతులపై నిషేధం, లేదంటే రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్లపై ఆంక్షలు విధించడం దీనికి ఉదాహరణ. అందుకే జపాన్ ఇప్పుడు తన వ్యూహాన్ని సైలెంట్గా మారుస్తుంది. జపాన్ ప్రభుత్వం $2.2 బిలియన్ రీలొకేషన్ ఫండ్ని ప్రకటించింది. దీనికి ముఖ్య ఉద్దేశం జపనీస్ కంపెనీలు తమ ఉత్పత్తిని చైనా నుండి భారత్ మరియు ఆగ్నేయాసియా దేశాలకి తరలించేలా ప్రోత్సహించడం. రాజకీయాల పరంగా చైనా ఒక ముప్పుగా మారితే భారత్ మాత్రం ఒక సురక్షితమైన అవకాశంగా మారుతుంది. భారత్ కేవలం జపాన్ పైన మాత్రమే ఆధారపడట్లేదు. అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కూడా మనకి FDI ఫండ్ వస్తుంది. ఏదైనా ఒక దేశం హఠాత్తుగా తప్పుకున్నా మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం తక్కువ. జపాన్ పెట్టుబడులతో పాటుగా జపాన్కి చెందిన టెక్నాలజీ కూడా మన భారత్కి అందుతుంది. HMT గడియారాల తయారీ నుండి మారుతి సుజుకి ఇంజన్ల వరకు, మెట్రో రైల్ వ్యవస్థ నుండి బుల్లెట్ ట్రైన్ వరకు జపాన్ టెక్నాలజీ మన అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. 1958లోనే జపాన్ భారత్కి డెవలప్మెంటల్ లోన్ ఇచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా $4.6 ట్రిలియన్ రుణాలని భారత్ అందుకుంది జపాన్ నుండి. ఇవి అతి తక్కువ వడ్డీతో ఎక్కువ కాల పరిమితి కలిగిన రుణాలు. ప్రస్తుతం మన దేశంలో దాదాపుగా 96 భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జపాన్ నిధులతోనే నడుస్తున్నాయి. భారత్ ఒక మార్కెట్ నుండి గ్లోబల్ ప్రొడక్షన్ వైపు ఎలా వెళ్తుందో చెప్పనా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని పెట్టుబడులు పెట్టరు. వాళ్ళు ముఖ్యంగా మార్కెట్ సైజు, అందుబాటులో ఉన్న కార్మిక శక్తి, వ్యాపార అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, దేశంలోని ఆస్తులపై నమ్మకంతో పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం మన భారత్ జపాన్ వంటి దేశాల సహకారంతో తన హార్డ్ అసెట్స్ని పటిష్టం చేసుకుంటుంది. వీటికి వియత్నాం, సింగపూర్ ఉదాహరణలు. ఎలాగో చెప్తా వినండి. వియత్నాం కేవలం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటికి ఒక దిశను చూపించింది. ఇండస్ట్రియల్ పార్కులు, ఫోర్ట్లు, లాజిస్టిక్ నెట్వర్క్స్, ఎక్స్పోర్ట్ ఈకోసిస్టమ్ని నిర్మించింది. కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే కాకుండా పూర్తి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిద్ధం చేసింది. ఫలితంగా శాంసంగ్, ఇంటెల్ వంటి దిగ్గజాలు ఇక్కడ అడుగుపెట్టాయి. ఈరోజు వియత్నాం ఎగుమతులు $300 బిలియన్ చేరాయి. మరి సింగపూర్లో ఎలా అంటే, సింగపూర్ మరో అడుగు ముందుకేసింది. దీనికంటే కూడా తన మొత్తం వ్యవస్థనే పెట్టుబడులకి అనుకూలంగా మార్చేసింది.
నమ్మకమైన సంస్థలు, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో ఒక గ్లోబల్ క్యాపిటల్ హబ్గా అవతరించింది. మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలంటే మనకు కొన్ని అడ్డంకులు ఎదురుపడుతున్నాయి. మన దగ్గర నియమాలు చాలా ఎక్కువగా ఉండడం, అనుమతులు చాలా ఆలస్యంగా రావడం వల్ల అభివృద్ధి అనేది మందగిస్తుంది. భూమి సేకరణ వివాదాలు, కాంట్రాక్ట్ సమస్యల వల్ల ప్రాజెక్టులు మొదలు అవ్వకముందే ఆగిపోతున్నాయి. ఇలా ఆలస్యం అవ్వడం వల్లే కదా టాటా నానో ప్రాజెక్టు బెంగాల్ నుండి గుజరాత్కి మారింది. మన దేశంలో యువత ఎక్కువగా ఉన్నప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నారు. మన దేశంలో సామర్థ్యానికి కొదవలేదు, కానీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులే కొదవ. విదేశీ పెట్టుబడులు కేవలం ఒకే ప్రాజెక్టుకి పరిమితం కాకుండా మొత్తం భారతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థను బలోపేతం చేసినప్పుడు భారత్ కేవలం ఒక మార్కెట్గానే కాకుండా ఒక ప్రొడక్షన్ మాస్టర్గా ప్రపంచం సూపర్ పవర్గా మారుతుంది. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజిక్ కంటెంట్ కోసం మన ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా కష్టానికి మీ చేయుత. ఇలాంటి మరెన్నో స్ట్రాటజిక్ కంటెంట్స్ పెట్టి పెట్టగానే మీ గడప వరకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.